మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కాకపోవడం ఎందుకు కారణమా? మీరు అన్నట్టుగా యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తాం అనేది ప్రతిసారి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కదా. అవును, యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకుంటే ప్రజలు ఓట్లు వేయరండి. మీరు చెప్పాలి కదా మీరు ఏ ఆల్టర్నేటివ్ని ఇస్తున్నారు, ఆ ఆల్టర్నేటివ్కి సంబంధించిన క్రెడిబుల్ లీడర్షిప్ని చూపించాలి. ఎంతసేపటికి ఇప్పుడు ఇవాళ ఎజెండా ఆఫ్ ద నేషనల్ పాలిటిక్స్ ఏంటి? బీజేపీకి 400 వస్తాయా రావా, 400 రావు, ఇన్నొస్తాయి అన్నొస్తాయి అనే చర్చే కానీ ఇండియా కూటమి పవర్లోకి రాగలుగుతుంది, రాగలిగితే దానికి లీడర్ ఇతను ఉంటాడు, ఈ ప్రోగ్రామ్ ఉంది అనేది కన్విన్సింగ్గా ప్రజలకు వెళ్ళలేదండి. అది కన్విన్సింగ్గా వెళ్ళి ఉంటే డెఫినెట్గా ఇంకొంచెం డెంట్ పడి ఉండేది, ఇంకొంచెం మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. సరే, ఈవీఎంలని మీరు నమ్ముతున్నారా అంటే ఈవీఎంల మీద అందరికీ అన్ని చోట్ల సందేహాలు ఉన్నాయి. ఇవాళ చాలా డెవలప్డ్ కంట్రీస్ వదిలేసే ఈవీఎంలని మనం ఇంకా పట్టుకొని మనం పాకులాడుతూ ఉన్నాం. ఒక రోజున ఈవీఎంలు ఎందుకు అని అంటే ఇంత పెద్ద దేశం ఫాస్ట్గా ఎన్నికలు అవ్వాలి కాబట్టి ఈవీఎంలు అయితే బెటర్ అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇవాళ మనం 7 దశలు పెట్టుకున్న తర్వాత 2 నెలల పాటు పెట్టుకున్న తర్వాత ఈవీఎంలు అయితే ఏమిటి, బ్యాలెట్ పేపర్లు అయితే ఏమిటి, ఇంక తేడా ఏం లేదు కదా. ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు. కాబట్టి మరి ఈవీఎంల మీద సందేహాలు ఉన్నాయి, అది కాదంటలేదు నేను. కానీ అదొక్కటే సరిపోదు అంటున్నా. ఎందుకంటే ఇవాళ యూపీలో ఎలా వచ్చినాయి మరి ఈవీఎంలో మేనేజ్ చేస్తే? యూపీలో మరి యోగి అధికారంలో ఉన్నాడు, యోగిది చాలా పవర్ఫుల్ పరిపాలన నడుస్తుందని అనుకుంటున్నారు. అయినా అక్కడ మరి సమాజ్వాదీ, కాంగ్రెస్ పనిచేయగలిగినాయి కదా. అంటే అక్కడ సమాజ్వాదీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పనిచేసింది. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. దానికి కాంగ్రెస్ తోడైంది. కాంగ్రెస్ ఏమో ఒక జనరల్ సెంటిమెంట్, జనరల్ ఎమోషనే కానీ గ్రౌండ్ లెవెల్లో తిరిగే కార్యకర్తలు ఎవరు అసలు? దానికి సంస్థాగత బలం ఏ స్థాయిలో ఉంది? నిజంగా పనిచేసే యంగ్ పీపుల్ ఉన్నారా లేదా? ఇది కొంచెం ఒక ప్రశ్నార్థకంగా ఉన్న సమస్య. అది బహుశా నేను అనుకుంటా మధ్యప్రదేశ్ లో కూడా ఒక జూనియర్ పార్ట్నర్ ఉంటే కాంగ్రెస్ ఇంకొంచెం ఎక్కువ పెర్ఫార్మ్ చేసేదేమో అని నాకు అనిపిస్తుంది.